విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి అన్నీ ఉన్నాయనిపిస్తూనే అందకుండా చూస్తావు సంపదలెన్నో ఇచ్చి సంతోషం మాత్రం దాచేస్తావు కోరికలని ఉరి తీయాలని నీకెంతో ఉబలాటం ప్రాణాలతో చెలగాటం నీకు చేతివాటం ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి ఊహలు తలకిందులు చేసి ఉనికిని చాటుకుంటావు ఊహించని మలుపులతో ఊసురు పోసుకుంటావు మనసు మమతలపై నీకు అనాదిగా కక్ష నీ చేతిలో మనిషికి మనుగడే ఓ పరీక్ష ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి ఎక్స్క్యూజ్ మీ హలో జోషి యా ప్రేమించడానికి వెంటబడి వేధించడానికి తేడా ఉంది మిస్టర్ జోషి మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అది నీకు అనవసరం. ముందు రోజీ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పు. వెంటాడమని చెప్పేది మీరే, వెంటబడితే సారీ చెప్పమనేది మీరే. అంతా మీ ఇష్టమేనా? ఎస్, అంతా నా ఇష్టమే. నా ఇష్ట ప్రకారమే రోజీ వెంట పడుతున్నావు. నా ఇష్ట ప్రకారమే ఆమె లవ్ చేస్తున్నావు. ఒకటేమిటి, రోజీకి సంబంధించినంత మటుకు అన్నీ నా ఇష్ట ప్రకారమే చేస్తున్నావు. నేను చెప్పినట్టే నడుస్తున్నావు. వెళ్ళి రోజీకి సారీ చెప్పు. నేను చెప్పను. ప్రేమలో సక్సెస్ కావాలనుకున్న వాడికి కావాల్సింది ఆడపిల్ల అనుగ్రహం కానీ ఆగ్రహం కాదురా పిచ్చివాడా. కమాన్, గో అండ్ సే సారీ. డూ ఇట్ ఫాస్ట్. ఓకే. రోజీ, రోజీ వెయిట్. ఇట్ ఈజ్ టూ లేట్. చెప్పిన మాటనకుండా నువ్వు ఇలా లేట్ చేస్తూ పోయావనుకో, కొన్నాళ్ళకి లేట్ జోషి అయిపోతావు. మైండ్ ఇట్. హలో హలో, నమస్తే పెద్ద సారు. ఏరా అప్పన్నా? నా పేరు అప్పిగా అయితే అప్పన్నా అంటారేం సారు? అప్పిగా అని పిలిస్తే అంత బాగలేదురా, నేను ఇలాగే పిలుస్తాను. అయితే నేను మీకు సాయిపోయిన పో. అప్పిగా అనటం బాగలేదురా. మా అవ్వ నన్ను అప్పిగా అంటది, మా అక్క నన్ను అప్పిగా అంటది. ఈ స్టూడెంట్స్ సార్లు అందరూ ఒరే అప్పిగా అప్పిగా అంటారు. ఇంతమంది నన్ను అప్పిగా అంటుంటే మీకేమేం సారు? సరే పో, నేను కూడా అప్పిగా అంటాను. ఇది మాట అంటే ఇప్పుడు మాత్రం మీకు సాయి. మీ లక్ష్మక్కకి కబురు పెట్టమని చెప్పాను, అదేం చేసావు? పని ఉన్నప్పుడు బ్రహ్మదేవుడు పిలిచినా పనులు రాదండి మా అక్క.
ఆడోళ్ళకి ఎదిగాడా పని అయిపోయినాక నేను వస్తాను పో అని చెప్పింది. సర్లే తనకి తీరినప్పుడే రమ్మని చెప్పు. అయ్యగారు అప్పుడే వచ్చావేందక్క, నీ పనే నాకు రాపో. ఏందక్క నువ్వు మాట్లాడేది? నాకేం అర్థం కావట్లా. నోటితో చెప్పు. పెద్దసారి ఏమనుకోలే. ఇట్టాంటి ఎర్రిబాగులాడుతో మీరెట్టా ఎగుతున్నారు బాబు? వీడికేం లక్ష్మి, ఆణిముత్యం. పెద్దసారి నన్ను పిల్లలు మెచ్చుకుంటారని చెప్పలా? మీ కారు జాగ్రత్తగా ఉండాలని ఇంటికాడ అవ్వ అక్క మా పానాలు తోడేస్తారు సారు. మీతో జాగ్రత్తగా ఉండటానికి మీరేమన్నా దొంగలా? నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేడువేనా? వీడు మాట్లాడేది మనసుతో లక్ష్మి. వీడి మనసులో దాపరికాలు, తెచ్చిపెట్టుకున్న మర్యాదలు ఉండవు. అందుకే వీడు ఎలా మాట్లాడినా నాకిష్టమే. ఇన్నావుగా, ఇంటికి పోయాక ఈ మాటలు అవ్వ కూడా చెప్పు. చెప్తుందిలే గాని నువ్వు ఆగరా. లక్ష్మి, నీ కొన్ని రోజుల పాటు సెలవిస్తున్నాను. నేను అడగలేదు కదా అయ్యగారు. మా అమ్మగారు అడిగారు. అమ్మగారా? అవును లక్ష్మి, వచ్చే నెలలో మా తమ్ముడి కూతురి పెళ్లి. అక్కడ ఏర్పాట్లన్నీ దగ్గరుండి చూడాలని మా అమ్మ నెల రోజుల ముందే బయలుదేరి వెళుతున్నారు. ఆమె కాస్త చేదోడు వాదోడుగా ఉండడం కోసం. అయ్యో బాబోయ్, నేనా బాబు? ఏ, నీకేదైనా ఇబ్బందా? ఇబ్బంది అంటే జీతం పాటికి జీతం వస్తుంది. నాకు తోచిందేదో నేను ఇస్తాను, బట్టలు పెట్టిస్తాను. ఇవన్నీ కాదు బాబు, మా అవ్వ ఇంట్లో ఒక్కతే ఉంటది. అప్పిగా ఉంటాడుగా తోడు. ఆడున్నా పళ్ళన్నీ అందుకోలేడు బాబు. అసలే సాగుబోయి బతికిన మనిషి. నేనుంటే గాని మా అవ్వకి కాలు చెయ్య ఆడదు బాబు. ఏదో 1-6 రోజైతే ఇబ్బంది ఉండదు గాని. సారు, ఆ అమ్మగారు రిక్షా ఎక్కెళ్తారా, రైలు ఎక్కెళ్తారా? అంత దూరం రిక్షాలో ఎలా వెళ్తారా? రైల్లోనే. అయితే అమ్మగారు నేను వెళ్తా సారు. నిజంగా వెళ్తావా? ఓ, నేను ఇంత మట్టుకు రైలు ఎక్కలా. లక్ష్మి, ఒకవేళ వీడిని పంపాననుకో, నీకేమైనా ఇబ్బందా? నాకే ఇబ్బంది ఉండదు గాని బాబు, ఈడే అమ్మగారిని ఇబ్బంది పెడతాడేమోనని. అలాంటిదే ఉండదులే. వీడి సంగతి మా అమ్మకు కూడా తెలుసు. తనకీ బోల్డంత టైంపాస్ అవుతుంది. సరేరా, నువ్వు బట్టలు సర్దుకొని రెడీ అవ్వు. రేపేరా నీ ప్రయాణం? రేపేనా సారు? రేపేనా సార్ నేను రైలు ఎక్కేది? అవునరా? రైలు ఎక్కి, ఓహో రైలు ఎక్కి, రైలు ఎక్కి, రైలు ఎక్కి. అవ్వా, దీనికి తాళం కప్పండాలి, ఏమైందే? నువ్వే కదరా ఓ పాలు తాళం చేయి పడిపోయిందని తాళం కప్ప పగలగొట్టావు. ఆ పగిలిపోయిన తాళం కప్ప నేను అడుగుతుంది. ఎందుకు? ఆ తాళం కప్ప బాగు చేపించి దీనికి ఎంత చూడటానికి బ్రహ్మాండంగా ఉంటది. తాళం కప్ప లేదు, పాడు లేదు గాని ఇదిగో ఈ తాడు కట్టుదానికి. ఇదేమన్నా నా పెళ్ళామా తాడు కట్టేదానికి? నాకు ఆ తాళం కప్పే కావాలి. అబ్బా, ఇప్పుడు ఆ పాడు తాళం కప్పని ఎక్కడా నెతకనరా. అవతల రైలు బండి టైం అయిపోతుంది, ముందు తాడు కట్టు. ఏంటి రాపిగా, ఇంకా పెట్టి సర్దు కూడా కాలే? తాళం కప్ప లేకపోతే ఎట్టాగవుతామా? ఎందుకు కాదమ్మా, ఇటు నేను చూస్తాను. జాగ్రత్త నాయనా, వాళ్ళు ఏదైనా పని చెప్పినప్పుడు నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్త. ఓ ఏకంగా నాకు రైలు బండిలో సీటు దొరికేసింది కదా అని ఎక్కడ పడితే అక్కడ దిగేసావు. అది నిన్ను స్టేషన్లో వదిలేసి ముందుకు పోద్ది. వినపడుతుందా? రైలు బండి ఆగినా ఎక్కడ పడితే అక్కడ దిగమాక. ఒరే అప్పిగా, నిన్ను చూడకుండా ఎట్టా ఉండనురా అయ్యా. నువ్వు ఏడో మాకవ్వా, నువ్వు ఏడితే నాకు ఏడిపోతుంది. నువ్వు దిగులు పడమాక, నేను తొందరగా వచ్చేస్తాగా. ఒరే, ఆళ్ళు నిన్ను అక్కడికి తీసుకెళ్లేది నీ చేత పనులు చేయించుకోవడానికి. ఆళ్ళు నీకు పనులు చేసేలా చేయమాక. లేరా? ఇందా ఇది ఉంచు. ఎందుకక్క? ఎందుకేట్రా, అవసరానికి పనికొత్తది. ఉంచు. పద, టైం అవుతుంది. ఒరే, రావటం కాని ఆలస్యం అయితే మీ పెద్ద సారి చెప్పి ఇంటికో ఉత్తరం ముక్క రాయించు. అక్క వస్తానే. అవ్వ జాగ్రత్త. ఎప్పుడు గబ్బిలంలా తగులుకుని ఏడే ఉండేవాడు ఏడపోయాడబ్బా కిట్టిగాడు. ఏ, ఆడు రిచ్చా ఎక్కించడం కోసమా? అవునే. ఏ ఇక ఈ ఊళ్ళో రిచ్చాలే దొరకనట్టు ఎక్కకెక్కగా పాడు రిచ్చానే ఎక్కాలా? అబ్బా, నాకెందుకే రిచ్చా? ఏంటి రైలు స్టేషను నడిచిపోతాలే. అవ్వా,
నాకెంత దడదడగా ఉంది. ఎందుకురా అయ్యా దాడా? మొదటిసారి రైలు ఎక్కుతున్నా కదా అందుకు. ఒరే అయ్యా, రైలు బండి ఎక్కినాక బయ్యమని కోత ఎడతాది, అప్పుడు ఉలిక్కి పడమాక. ఆ సంగతి నాకు చెప్తావే, రైలుకి చెప్పు. రైలుకా? మరి బయ్యని కోత పెట్టేది రైలేగా. చాలే మీ ముచ్చట్లు ఆపండి. పద, సందు మొదల దాకా వచ్చి రెచ్చ ఎక్కిస్తాను. అవ్వా ఎల్లొత్తనే. అవ్వా జాగ్రత్త, యాలకి అన్నం తిను, మందులు వేసుకో. పదరా, ఇప్పటికే లేట్ అయిపోనాలి. నువ్వు ఆడమ్మా. ఉంటానవ్వా. రమ్మంటున్నా అక్క, అవ్వని జాగ్రత్తగా చూడవే. అట్టాగలే. నువ్వా? జీ బెనర్జీ. ఇక్కడికి రావద్దని చెప్పినా నీకు రావడానికి సిగ్గుగా లేదు? నా మీద ఇంకా కోపం పోలేదనుకుంటాను. సర్లేండి వదిన గారు, ఏం చేస్తాం, నా కర్మిలా కాలింది. మరి ఒకే ఒక్క విషయం గురించి వదిన గారైన మీతో ఒకే ఒక మాట చెప్పి వెళ్దామని వచ్చాను. ఆస్తి విషయం అయితే నాతో ఏం చెప్పనక్కర్లేదు. ఆస్తి గురించి కాదండి, బిజినెస్ గురించి. బిజినెసా? అవును. అవతల వాళ్ళలో బలమైన పాయింట్లు ఏమిటో మీరు చూస్తారు, బలహీనతలు ఏమిటో నేను చూస్తాను. ఒక్కోసారి బలాల కన్నా బలహీనత మీదే ఎక్కువ డ్రామా ప్లే చేయొచ్చు వదిన గారు. నువ్వు చెప్పేదేది నాకు అర్థం కావటం లేదు. అర్థం కాకపోవడానికి ఇదేమన్నా ఆల్జీబ్రానా? జస్ట్ మామూలు విషయం. ఇప్పుడు కాదు, దాదాపు 10 ఏళ్ల క్రితమే మన కంపెనీకి ఉన్న మంచి పేరుకి ఎన్నో ఆఫర్లు, ఎంతో ప్రాఫిట్ రావాల్సింది, కానీ రాలేదు. ఏం చేతనంటారు? మీకు లౌక్యం అనేది తెలియదు గనక. లౌక్యంతో పనులు జరిపించుకోవడం, ఒకటి ప్రామిస్ చేసి మరొకటి సప్లై చేయడం నాకు అలవాటు లేని పనులు. చిన్నప్పటి నుంచి స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండడమే నాకు అలవాటు. వ్యక్తిగతమైన అలవాట్లు కంపెనీ లాభాలను దెబ్బతీయకూడదు వదిన గారు. చూడండి, మన కంపెనీతో పాటు పెట్టిన కంపెనీలు మనకంటే ఎంత ముందున్నాయో. ఎవరు ముందున్నారు, ఎవరు వెనకబడుతున్నారు అనేది అనవసరం. ఎంత నిజాయితీగా ఉంటున్నావు అనేది ముఖ్యం. కరెక్టే వదిన గారు, నీతి నిజాయితీ మన మధ్య ఉండటం అవసరమే. బిజినెస్లో ఉండక్కర్లేదంటున్నాను. అందరూ మనం ఆలోచించినట్టే ఆలోచిస్తే మనం కూడా నీతి, నిజాయితీ, ఎథిక్స్ వీటి గురించి ఆలోచించవచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదే. ఎంతసేపు ఎదుటివాడిని ఎలా కబలించగలం అనే సర్పనీతి అమల్లో ఉంది. అలాంటి నీతిని ఎదుర్కోవాలంటే లౌక్యం కావాలి. లౌక్యంతో పనులు జరిపించి కంపెనీకి ప్రాఫిట్స్ తెచ్చిపెట్టగల నాలాంటి సమర్థుడు కావాలి. కంపెనీ వ్యవహారాలు నాకు అప్పచెప్పండి. జస్ట్ 1 వీక్లో కంపెనీని ఎలా మార్చేస్తానో చూడండి. ఇన్నాళ్ళు ఆస్తిలో వాటా అని పాట పాడావు, ఇప్పుడు కంపెనీలో పదవి కోసం చూస్తున్నావా? ఆస్తి అనేది గుడ్డు లాంటిది, కంపెనీ పదవి అనేది బంగారు బాతు లాంటిది. బాతు సక్రమంగా ఉండాలే గాని గుడ్లినన్నా పెట్టొచ్చు. కాబట్టి నాకు మీ కంపెనీలో ఓ మంచి పదవి కావాలి. ఇంపాసిబుల్. ఇట్ ఈజ్ పాసిబుల్. ఎందుకంటే దారిని పోయేదాన్ని తీసుకొచ్చి కొంపలో పెట్టావు, కూతురు అన్నావు. దానికన్నా తీసిపోయినవాడినా నేను నీ భర్త విలియమ్స్ తమ్ముణ్ణి, నీ మరిదిని. ఆ అనాథ పిల్లను తీసుకొచ్చి ఎందుకు చేరదీసేవో నాకు తెలుసు. ఆస్తిని నాకు దక్కకుండా చేద్దామని కదూ. ఎందుకు వదిన గారు నా మీద ఇంత కక్ష? బెనర్జీ, అర్థం లేకుండా మాట్లాడకు. నీకు రావాల్సిన ఆస్తి నువ్వేనాడో పట్టుకుపోయావు, చేతులా నాశనం చేసుకున్నావు. ఇక నీకు ఈ ఇంటికి సంబంధం లేదని ఆనాడే మీ అన్నయ్య నీతో చెప్పారు. చెప్పారు కరెక్టే, కానీ ప్రూఫ్ ఏది? బెనర్జీ అనబడే ఈ వెధవ చనిపోయిన విలియమ్స్ తమ్ముడా కాదా అనేది జనం చూస్తారు తప్ప ఆయన నాకు ఏం చెప్పి చనిపోయాడన్నది చూడరు. కాబట్టి నేను ఏడ్చే దొంగేడుపులు జనం నమ్ముతారు, నన్ను సపోర్ట్ చేస్తారు. ఆల్రెడీ నేను చెడిపోయినవాడిని. నన్ను చెడగొట్టడం మీ వల్ల కాదు. చేస్తే గీస్తే నన్ను బాగు చేసే ప్రయత్నం చెయ్యాలి. మీరెంత ప్రయత్నించినా నేను బాగుపడ్ను. కాబట్టి నేను అడిగేదేదో నాకు పడేస్తే ఓ పని అయిపోతుంది. లేదంటే అది రోజు ఏది కనిపించడం లేదు. రోజు ఈ విషయం నీకు అనవసరం. నాకు నా ఆస్తికి మధ్య అడ్డుగోళ్ళ నిలబడిన మనిషి గురించి నాకు అనవసరం అంటారేట వదిన గారు? నేను వచ్చింది తన పని మీదే. బెనర్జీ బెనర్జీ బేసిక్గా చెడ్డవాడేం కాదు వదిన గారు. వీడు మొదటి నుంచి మంచివాడే. కాకపోతే వీడికి నచ్చిన పని మీరు చేయలేదనుకోండి,
వీడంత చెడ్డవాడు ప్రపంచంలో ఇంకొకడుండడు. ఈ వయసులో కూడా నీకు ఇన్ని కష్టాలేంది అవ్వా? ఏది నాయనా, ఎన్నిసార్లు పిలిచినా దేవుడు నా మాట వినిపించుకుంటేనా? నువ్వింత మంచోడివి ఎప్పుడైపోయావురా? అదేం చిత్రమో గాని అవ్వా, నిన్ను చూడంగానే నేను మంచోన్ని అయిపోతానా? అదిగో ఆ యదవ రిచ్చా ఎక్కగానే నేను బోకరోన్ని అయిపోతానే అన్నట్టు అప్పిగాడేడి ఇంట్లో ఉండాడా? ఆడు ఊరెళ్ళేళ్లేరా? అమ్మయ్యా, అదేంద్రోయ్? ఏం లేదులే, నీతో ఏదన్నా మంచి శబ్రా మాట్లాడదామంటే ఆడొకడు నాకు పక్కలో బల్లెవై కూకున్నాడు. ఏమన్నాడేంది? నేను నిద్రపోయేటప్పుడంట పెద్ద బండరాయి తెచ్చి నా మీదేసి తల పగలగొడతాడంట. నువ్వు ఆడి జోలికి ఎందుకెళ్ళావురా? ఒకళ్ళ జోలికి పోవాలని నాకు మాత్రం సరదానా ఏందే అవ్వా? అవ్వా, నీకో సంగతి చెప్పాలే. చెప్పు, ఇంటనానుగా. ఇట్ట కాదులే, వివరంగా చెప్పాలా. అటు పద. ఊకో, చెప్తా. దేవుడనే ఓడు నాకు సిగ్గనేది పెట్టలేదని నువ్వు అంటా ఉంటావుగా? అనమంటే మళ్ళీ అంటాను. నాకేమన్నా భయమా? నువ్వు వట్టి సిగ్గుమాలనేదవ్వి కాదా? ఇట్లాంటి సిగ్గుమాలిన ఎదవే సిగ్గుపడేటట్టు చేస్తా ఉంది లక్ష్మి. అదెందుకు మధ్యన? ఇప్పుడు అదేం చేసిందని? ఎవరో స్టూడెంట్ కుర్రాడితో తిరుగుతా ఉందిగా. రోడ్డు మీద వచ్చేటప్పుడు పోయేటప్పుడు నేను నా కళ్ళారా ఇదిగో ఇన్నిసార్లు చూసా. దీన్ని వాణ్ణి చూసినోళ్ళు నన్ను ఒకటే అడగడం, అదేంద్రా కిష్టిగా, అదేమన్నా సంటి పిల్ల ఏదోలే తెలియక తిరుగుతా ఉంది అని అనుకోవడానికి. ఈడొచ్చిన పిల్ల, పెళ్లి కావలసిన పిల్ల, ఎంత కాలేజీలో పనిచేసే పిల్లైనా సూడెట్టు కుర్రాళ్లతో అట్టా షట్టా పట్టాలేసుకొని తిరగచ్చా? ఇదిట్టా బజార్లంబడ తిరిగే సంగతి అవ్వకు తెలుసా? తెలిస్తే అది ఎట్టా ఊరుకుంది అని నన్నందరూ అడగడమే. లక్ష్మి నిప్పులాంటి మనిషని, అది అల్లరి చిల్లర వేషాలేసేది కాదని నీకు తెలుసు, నాకు తెలుసు. కానీ లోకానికి తెలవదుగా. నేను ఎదవనేనే, సిగ్గుశరం లేని ఎదవని. కానీ ఈదిలో వాళ్ళంతా అడిగే మాటలకి ఎదురు చెప్పలేక తల దించుకోవాల్సి వస్తుంది తెలుసా? ఎప్పటికప్పుడొచ్చి నీకు ఈ సంగతులు చెబుదాము అంటే నువ్వేమో నన్ను నోరిప్పనియకపోతుంటివి, అప్పిగాడేమో నన్ను ఇంటి సాయలకే రానీయకుండా చేస్తుండే. 10 మందికి చెప్పేదానివి, నువ్వు నా సువంటోడితో చెప్పించుకోవడమేంది? నాకు తెలియక అడుగుతాను. చిన్నప్పటి నుంచి నన్ను బిడ్డ బిడ్డ అని పిలిచేదానివి, నేను కూడా నిన్ను అవ్వా అవ్వా అని పిలిచేటోడిని. నేను ఎప్పుడన్నా నీతో ఇట్లా మాట్లాడినానా? పోలీసు వాళ్ళకు కూడా భయపడినే నేను, కానీ నువ్వంటేనే నాకు భయం. అట్లాంటిది నీతో ఇంతసేపు సిగ్గిడిచి మాట్లాడినానంటే ఇక నువ్వే ఆలోచించు. నాదేమన్నా తప్పుంటే ఇదిగో ఈ చెప్పు తీసుకొట్టు. అంతంత పెద్ద మాటలు ఎందుకు లేరా? ఏమంత పెద్ద మాటలు కావు, అట్టాగని అదేమంత చిన్న విషయము కాదే. నువ్వు రవంత ధైర్యం చేసి లక్ష్మికి నయానో భయానో నచ్చ చెప్పాలా. ఇదేంది కిష్టిగాడికి నీ నీతులు తెలుసా అనుకుంటున్నావేమో. నేను మడిసినేనే, నేను మడిసినే.